బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా యాక్షన్. హలో గాయ్స్, వెల్కమ్ టు కెనడాలో తెలుగోళ్ళు. హాయ్. సో మనమైతే ఇవాళ హలీం చేసుకుంటున్నాం కదా, సో దానికి మనం కావాల్సిన సామాన్ అంతా తెచ్చుకోవాలి. సో పోదాం పదండి. సో గ్రాసరీ అయితే అంతా తీసుకున్నాం. చికెన్, కొత్తిమీర, పుదీనా అవన్నీ తీసుకున్నాం. లోపల బాగా రష్ ఉంది, రంజాన్ నడుస్తుంది కదా, సో వీడియో తీయడానికి ఛాన్స్ ఏం లేకుండే. సో అన్న అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇంటికి పోదాం పదండి. సో ఫ్రెండ్స్, సామాన్ అయితే మొత్తం తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. మనకి 7:30కి ఇస్తారు కదా, వెళ్ళి తొందర అన్నీ చేసేసుకున్నాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇదంతా మన గ్రోసరీస్. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసి ఇక్కడ పెట్టుకుందాం. తొందర ప్రిపేర్ చేసుకుందాం రండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇవాళ హలీం చేసుకుంటున్నాం కదా, దానికోసం మనం ఒక 4 hours ముందు హలీం మిక్స్, మొత్తం ఈ హలీం మిక్స్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. సో మనం ఇక్కడ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఎక్కడైనా పోతే మనకి హలీం మిక్స్ దొరుకుతుంది. ఇందులో ఏముంటాయి ఫ్రెండ్స్, మనకి అన్ని రకాల పప్పులు, గోధుమలు, ఇంకా బార్లీ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఇప్పుడు చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నాం కదా, అంతవరకు టైం పడుతుంది కాబట్టి ఇవి మినిమం ఒక 2-3 hours సోక్ చేసుకోవాలి. సో అంతసేపు ఇప్పుడు నేను ఇవి సోక్ చేసి మనం వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చేలోపు ఇవి సోక్ అయిపోతాయి. ఇది ఏం లేదు, 1:1 రేషియోలా. ఇది 1 కప్పు. నేను ఇక్కడైతే 2 cups యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ 2 cups ఇది దొడ్డు రవ్వ, మనం రెగ్యులర్ ఉప్మా చేసుకోవడానికి వాడతాం కదా, అదే. ఈ రెండు కలిపి మనం ఒక 2-3 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాం హలీంలోకి. ఫస్ట్ ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్తోనే మనం నెక్స్ట్ హలీంకి చికెన్ వాడతాం. సో అంతసేపు నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసేస్తున్నా. అంతలోపు చాలా మనకి చికెన్ కట్ చేసి అవన్నీ రెడీ చేసేస్తుండు. ఇటు ఒకటేసారి 2 పనులు అయిపోతాయి. ఇటు ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోతే ఆయన చికెన్ మొత్తం కడిగి క్లీన్ చేసి పెట్టేస్తుండు. సో మనమైతే ఇప్పుడు చికెన్ కట్ చేద్దాం. అన్న ఈ పీసెస్ చాలా సరిపోతుంది ఆ సైజులో. సో హలీం చికెన్ అయితే కొట్టేసినాం, అయిపోయింది. దానికోసం సపరేట్ బ్రెస్ట్ పీస్ పట్టుకొని వచ్చినాం, బోన్లెస్. ఇప్పుడు నైట్ కూర కోసం కూడా చికెన్ తెచ్చుకున్నాం, నైట్ కర్రీ వండుకోనికి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కట్ చేసి ఇయ్యరు, కట్ చేసి ఇచ్చినా కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, మళ్ళా కరెక్ట్ కొట్టరు. సో మనమే ఇంటి దగ్గర తీసుకొచ్చి కొట్టుకుంటాం. ఈ చికెన్ కొట్టుడు, ఈ స్కిన్ తీసేడు, ఇవన్నీ మనకు అలవాటే. వచ్చే ముందు మా డాడీ నాకు మా షాప్లోనే ఇంటర్న్షిప్ ఇచ్చిండు 6 months. చేసుకొని నేర్చుకొని వారు ఆడ పనికి వస్తుందని. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఇక్కడ వచ్చినాక నేను ఇక సాయి గారిని, రాజేష్ అన్న అందరిని నేర్పించిన చికెన్ ఎట్లా కొట్టాలో, ఏం చేయాలో. ఇప్పుడైతే స్కిన్ రిమూవ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము. ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్క పెడుతున్నా. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల నేను ఏం చేసిన అంటే, ఇక్కడ మనం హరీస్లో కావాల్సిన పచ్చిమిర్చి ఉన్న డ్రై మసాలా ఏదైతే ఉందో ఇవన్నీ తీసి రెడీ పెట్టేసుకున్నా. సో ఇది తీసిన వెంటనే నేను ఇప్పుడు చికెన్తో హరీం చేసి స్టార్ట్ చేసేస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ పోసేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ డ్రై మసాలా వేసిన తర్వాత చికెన్ అవి ఇవన్నీ వేసి చికెన్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం ఇది ఏదైతే సోక్ చేసిన పప్పు రవ్వ ఉన్నాయో ఇవన్నీ వేసి మనం ఒక 12 విజిల్స్ వరకు అట్లా ఉంచాలి. చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ అయిపోయింది. మనం ఇక్కడ ఉన్న డ్రై మసాలాలన్నీ ఇందులో వేసేస్తున్నాము. ఒకసారి మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ వేసేయాలి. ఫస్ట్ చికెన్లో అయితే మసాలాలు ఏమి యాడ్ చేయని అవసరం లేదు. చికెన్ ఫ్రై అయిన తర్వాత మసాలా యాడ్ చేస్తాం అన్నట్టు ఇందులో అయితే. మనం డైరెక్ట్ కుక్కర్లోనే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో కుక్కర్లో అయితే మనకు చేయడానికి కూడా ఈజీ ఉంటుంది, టైం కూడా చాలా వరకు సేఫ్ అవుతుంది. జనరల్గా మనం ఇది చేయడానికి ఆల్మోస్ట్ 2-3 hours పడుతుంది. కుక్కర్లో చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఒక 1 hour, 1.5 hourలో కంప్లీట్ అయిపోతుంది. సో నేను అందుకే డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నా. సో స్కిన్ అయితే అంతా తీసేసిన. ఇప్పుడు మనం చిన్నగా ఫ్రీ స్టైల్ ఇచ్చుకుందాం. చలో గ్యాంగ్, ఒకసారి దగ్గరకు వచ్చేసారనుకో ఖాళీ ఫ్రీ స్టైల్ చేసుకుందాం.
నేనైతే చికెన్ స్కిన్ తీసేసిన తర్వాత చికెన్ కొడుతున్నా. ఒకవేళ స్కిన్ తీయకపోతే మా వాళ్ళు ఎవరు చికెన్ తినరు. చికెన్ తినకపోతే చికెన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎట్లుంది ఫ్రీ స్టైల్ మనది? సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు. నచ్చినా నచ్చకపోయినా మీరైతే లైక్ చేయాలి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇష్టం ఉన్నా లేకున్నా చూస్తూనే ఉన్నా. సో ఫ్రెండ్స్, మనం చికెన్ వేసేసిన తర్వాత నేను మధ్యలో పచ్చిమిర్చి వేసేసిన, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసిన. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్మెల్ పోయేదాకా ఒక 5 to 10 minutes కొంచెం ఫ్రై కానివ్వాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇదంతా మన మసాలా అన్నట్టు, సాల్ట్, కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాలు, మిరియాలు, పసుపు, ఈ మసాలాలు మొత్తం మనం ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఈ మసాలా వేసిన తర్వాత ఫ్రై అవుతుంది కదా, ఒక 5 to 10 minutes అయిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, కొంచెం లైమ్ ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకో 5 to 10 minutes ఫ్రై కానివ్వాలి. ఇంతకుముందు డ్రై మసాలా మొత్తం వేసేసినాం కదా, అది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, పుదీనా 2 మిక్స్ చేసేసినాం. ఇది పెరుగు. మనం ఎప్పుడు కూడా పెరుగు డైరెక్ట్ వేయద్దు, కొంచెం బీట్ చేసి వేస్తే ఏంటంటే మనం ఇందులో వేసినప్పుడు విరిగినట్టు కాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నా. ఇంతకుముందు బీట్ చేసి పెట్టినాం కదా, పెరుగు కూడా వేసేస్తున్నాం. ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, లెమన్ కూడా వేసుకోవాలి. లెమన్ మరీ ఎక్కువ వేయద్దు, ఒక 1 కానీ 2 కానీ, ఎందుకంటే క్వాంటిటీని బట్టి. మరీ ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ వేరే అయిపోతుంది. సో మనం ఇది వేసి కలిపేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ వేసుకుందాం. అంతసేపు ఒకసారి దీన్ని మంచిగా కలిపేద్దాం. చూడండి ఒకసారి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత యమ్మీగా ఉందో. మొత్తం అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, నేను ఏం చేసిన అంటే ఫ్రై చేసిన ఆనియన్స్ని డీప్ ఫ్రీజ్లో పెట్టేసిన ఒక 5 to 10 minutes. డీప్ ఫ్రీజ్లో పెడితే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ చూడండి ఇట్లా క్రిస్పీగా అయిపోతాయి. మనకి ఇట్లా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. నార్మల్గా ఫ్రై చేసి పక్కకు పెడితే ఆనియన్స్ కొంచెం మెత్తగా అయిపోతాయి. సో అట్లా కాకుండా మనం డీప్ ఫ్రీజ్లో పెడితే ఏమవుతుందంటే ఆనియన్స్ ఇట్లా క్రిస్పీగా వచ్చేస్తాయి. మనం ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇంట్లో చాలా వరకు ఫ్రైడ్ ఆనియన్స్ పడతాయి. మనం ఇప్పుడు హాఫ్ వేసినాము, ఇంకా హాఫ్ తర్వాత ప్రాసెస్లో వేస్తాము. ఇంకా కొన్ని కూడా మళ్ళీ లాస్ట్ కూడా మనం వేయాల్సి వస్తుంది. సో ఇది సరిపోవు, మనం మళ్ళీ చేసుకున్నాం. సో నేనైతే ఇందులో ఇప్పుడు 2 lemons వేసుకున్నా, లెమన్ జ్యూస్ వేసేసుకున్నా. ఇది లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మనం ఇంతకుముందు సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ పప్పులు అన్నీ రవ్వ, ఇప్పుడు ఇది మొత్తం అందులో వేసేయాలి. మనం ఇవి వేసేసిన తర్వాత ఒక 10 to 12 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అట్లయితే. ఇది వేసిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వాటర్ వేస్తున్నా. నేను 1.5 kg చికెన్, 1 kg పప్పు అవుతుంది అరౌండ్గా. దానికి నేను 10 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నా. మనం వాటర్ వేసి విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. ఒక 10 to 12 విజిల్స్లో మనకు మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇది మనం తర్వాత వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇది వాటర్తో కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మనకి చికెన్, పప్పులు మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇప్పుడు నేను కుక్కర్ లిడ్ అయితే పెట్టేసిన. మనం ఒక 10 to 12 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి అప్పుడు మొత్తం స్మాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మళ్ళీ చూసేద్దాం. సో విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడే మనం తీసుకున్నాం బయటికి. ఇది అంతా ఇప్పుడు స్మాష్ చేయాలి. ఇక అన్నాను స్మాష్ చేయన్న, ఫాస్టింగ్ టైం అవుతుందంటే ఇంటర్లేడు. నువ్వే చేసుకో, నువ్వే తింటావు, నేనెందుకు స్మాష్ చేస్తా, ఇప్పటిదాకా చేసిందే నీకు ఎక్కువ అది అనుకుంటాను తెచ్చిండు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇక కొన్ని బాధలు తప్పాయి మనకు. ఇక ఎందుకు మంచిగా స్మాష్ చేస్తున్నా అంటే మన పక్కకు మేనేజర్ సార్ కూడా ఉన్నాడు, మా మేనేజర్ కూడా ఉన్నాడు. సో కొంచెం మంచిగా పని చేయాలి, లేదంటే మళ్ళీ షిఫ్ట్లు రావు మనకు. యువర్ అన్ యాక్టర్ బ్రదర్, బాగా చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు కుక్కర్లో అయితే 12 విజిల్స్ పెట్టేసినాం కదా. 12 విజిల్స్ అయితే అయిపోయింది. మనకి చికెన్, పప్పు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉడికింది.
కుక్కర్లో కొంచెంసేపు స్మాష్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ నుంచి నేను మళ్ళీ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన. ఇప్పుడు మనం ఇలా ఒకవేళ కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది మనకైతే. ఇప్పుడు చికెన్ని మంచిగా ఇట్లా స్మాష్ చేసుకుంటూ మనం ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవాలి. సో మనకి నెక్స్ట్ ఏం కావాలంటే కాజును కిస్మిస్ బాదాం ఇవి మొత్తం గీ రోస్ట్ చేసి పెట్టుకున్న, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇందులో వేసుకోవాలి. కాజు కిస్మిస్ బాదాం ఇవి కూడా ఒకసారి పేస్ట్ పట్టుకొని ఆ పేస్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత మనం మళ్ళీ ఇందులో ఒక 10 to 15 minutes మంచిగా సెట్ అయిపోయేదాకా మళ్ళీ కుక్ చేయాలి. మనం మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మంచిగా గీ కూడా ఇందులో కలిపి సెట్ అయిపోతుంది. మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం యాడ్ చేసిన ఆయిల్ ఇంకా గీ మొత్తం అన్నీ కూడా మీదికి మంచిగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనకి ఈ హరీస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో మనం ఇప్పుడు మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇంకా పుదీనా, కాజు బాదం పేస్ట్ కూడా వేసి ఇందులో వేసి కలుపుకోవాలి. మనం ఇట్లా మొత్తం స్మాష్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా మొత్తం అంత చికెన్ పీసెస్ పప్పు ఇదంతా ఉంటుంది కదా, అది మంచి కన్సిస్టెన్సీకి వచ్చేదాకా మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనకు ఇంకో 5 to 10 minutesలో ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. సో గైస్ చూస్తున్నారా, అంతా అయిపోయింది. ఇక ఇఫ్తార్ టైం కూడా అవుతుంది మాకు. సో అన్నీ అయితే తీసుకొని పెట్టుకున్నాం, అందరు వచ్చేసారు. ఇక ఒక 5 minutes అయితే ఇఫ్తార్ టైం అయిపోతుంది. దగ్గర నుంచి చూపెట్రా ఏమేమి చేసినామో. పాలక్ పకోడీ చేసినాం, నార్మల్ పకోడీ చేసినాం, ఫ్రూట్స్ ఉన్నాయి, మిర్చి చేసినాం, హరీస్ ఉంది, ఇంకా మొహబ్బత్ కా షర్బత్ కూడా ఉంది. అన్నీ ఇక దంచుడే ఇక 5 minutes అయితే. సో గైస్ వీడియోని అయితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి మా ఛానల్ని. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. తీసుకో మామ, తీసుకోరా సాయి. Let us go, nigga, 47.